నాకు పరిస్థితి అర్థం కావడం లేదు బాలాజీ. దయచేసి నేను చెప్పేది విను. ఇక నేను చెప్పేంత వరకు పూరి విషయంలో అనవసరంగా డిస్టర్బ్ చెయ్యకు. కొంచెం నిదానంగా ఉండు. ఓపిగ్గా ఉంటేనే ఏదైనా చేయగలం. లేకపోతే ఎవరి చేతుల్లో ఏం లేదు. అర్థమైందా? ఫోన్ చేయకు, పెట్టేసే. పూరి, గౌతమికి గోవింద్తో పెళ్లి కోసం పెళ్లి పత్రికలు కూడా పంచడం మొదలుపెట్టేశారు. తర్వాత ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. కానీ ఏదోలాగా మీ ఇద్దరి పెళ్లి చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నా జీవితం గురించి నాకెంత బాధ ఉందో నీ జీవితం గురించి నాకంతే బాధ్యత ఉంది. దయచేసి అర్థం చేసుకో. పరిస్థితులు ఎప్పుడు ఏ నిమిషంలో ఎలా మారుతాయో తెలీదు. ఏదైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఒక విషయం గుర్తుపెట్టుకో, భవిష్యత్తు మనదే. అన్నీ ఆలోచించుకొని నిర్ణయించుకునే హక్కు ఉండొచ్చు, ఆశలుండొచ్చు. కానీ అదేవిధంగా మనల్ని కని పెంచిన తల్లిదండ్రుల ఆశలు, ఆలోచనలు కూడా ఉన్నాయి. వాళ్ల మనసుని గాయపరిచి మనం ఏం చేసినా సుఖంగా ఉండలేం. బాలాజీ తొందరపడినట్టు నువ్వు తొందరపడొద్దు. కొంచెం నిదానంగా ఉండు. పడుకో. రేపు ఉదయమైనా మంచి రోజుగా మారుతుందేమో చూద్దాం. ఏంటి గీత, ఇక్కడికి రమ్మన్నావు? నాకు చాలా భయంగా ఉంది. భయమా? దేనికి? మీరేమో మా పెళ్లికి సపోర్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు చూస్తే పరిస్థితులన్నీ చేదాటిపోతున్నాయి. చేదాటిపోతుందా? ఏం లేదే. పరిస్థితులన్నీ నా చెప్పు చేతుల్లోనే ఉన్నాయే. అది కాదు గౌతమి, మీరు నాకు గోవింద్కి పెళ్లి జరిపించడం కోసం సపోర్ట్ చేస్తానంటే పెళ్లి పనులు మొదలయ్యేలోపు ఏదో ఒకటి చేస్తారో, నాకు గోవింద్కి పెళ్ళయ్యే పరిస్థితులు తీసుకొస్తారో అనుకున్నాను. కానీ ఇప్పుడు చూసారా ఏమైందో? సడన్ గా పెళ్లి పత్రికలు ప్రింట్ చేసి అందరికీ పంచడం మొదలుపెట్టేశారు. పెళ్లి పత్రికలు ప్రింట్ అయ్యాయి, అయితే ఏమైంది? పంచని. ఏంటి మీరనేది? పెళ్లి పత్రికలు పంచడం మొదలు పెడితే ఊరందరికీ పెళ్లి గురించి చెప్పేసినట్టే. మరి పెళ్లి పత్రికలు వచ్చేస్తే అందరికి పంచుతారు కదా, అందరినీ ఆహ్వానిస్తారు కదా. దీనిలో ప్రాబ్లం ఏముంది? గౌతమి గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. పెళ్లి పత్రికలు ఊరందరికీ పనిచేస్తే ఇది 2 కుటుంబాల సమస్య, 2 కుటుంబాల పరువు. అటు గోవింద్ కుటుంబం, ఇటు మీ కుటుంబం. ఆ పెళ్లికి కట్టుబడాల్సిన పరిస్థితి అయిపోతుంది. ఈ పెళ్లిలో ఏదైనా తేడా జరిగితే పరువు పోతుంది. ఇంతదాకా రావడమే నాకు భయంగా ఉంది. మా అత్తగారి కుటుంబం పరువు పోవడం కానీ, మాకు ఇంత సపోర్ట్ చేస్తున్న మీ పరువు పోవడం కానీ నాకిష్టం లేదు. అది మాత్రమే కాదు, నేను గోవింద్ని పెళ్లి చేసుకునే అవకాశమే లేకుండా పోతుందని చాలా భయంగా ఉంది. అవును, నువ్వు ఖచ్చితంగా గోవిందని పెళ్లి చేసుకోలేవు. అందులో ఏంటి డౌట్ నీకు?
చెప్తున్నారు గౌతమి? అవునమ్మా, నీకింకా అర్థం కాలా? పెళ్లి నీకు గోవింద్కి కాదు, నాకు గోవింద్కి. గోవింద్కి నాతోనే పెళ్లి జరుగుతుంది. గౌతమి, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నాకు బాగా క్లియర్గా తెలుస్తుంది. నీకే షాక్లో సరిగ్గా అర్థమైనట్టుగా లేదు. నేను గోవిందుని పెళ్లి చేసుకుంటాను. నేను విన్న పిచ్చిదాన్ని అనుకున్నావా? నిశ్చితార్థం చేసుకొని పెళ్లి పీటల దాకా పెళ్లిని తీసుకొస్తూ గోవిందుని వదులుకోవడానికి. చూడు, నా టార్గెట్ గోవిందుని పెళ్లి చేసుకోవడమే. దానికి నువ్వడ్డున్నావు. నీ అడ్డుని చాలా స్మూత్గా తొలగించుకోవాలనుకున్నాను. అందుకే గోవింద్ పెళ్లి చూపులకొచ్చినప్పుడే గోవింద్ ఎవరో పిల్లల్ని లవ్ చేస్తున్నాడని తెలిసి గోవింద్కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఆ ప్రేమకి సపోర్ట్ చేయడం కోసమే నిశ్చితార్థం చేసుకుంటున్నానని అతన్ని నమ్మించి ఇంతదాకా తీసుకొచ్చాను. ఇప్పుడు పెళ్లి పత్రికలు కూడా అచ్చైపోయినాయి. ఇంక రేపో మాపో పెళ్లి పనులు కూడా మొదలైపోతాయి. ఆ తర్వాత పెళ్లి పీటలు, తలంబ్రాలు, అప్పగింతలు, శోభనం. బబ్బబ్బబ్బబ్బా, తలుచుకుంటేనే భలే కిక్కుగా ఉంది. గౌతమి, ఏంటమ్మా ఇంకా షాక్లోనే ఉన్నావా? అర్థం కాలే? గోవిందుని నేను మనసారా ప్రేమిస్తున్నాను. ప్రేమించేవాణ్ణి దక్కించుకోవడానికి నేనేమైనా చేస్తాను. గోవిందు ఈ గౌతమికి సొంతం, గీతకి కాదు. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? ఏయ్, అసలు నమ్మక ద్రోహం అనే మాటకి అర్థమేంటో తెలుసా? నమ్మితేనే ద్రోహం చేయగలం. మీరు నమ్మారు, నేను ద్రోహం చేస్తున్నాను. అయినా అది ద్రోహం ఎట్టవుతుంది చెప్పు? నీ దృష్టిలో అది ద్రోహం కావచ్చు, కానీ నా దృష్టిలో అది నా ప్రేమని కాపాడుకోవడం. నా ప్రేమని కాపాడుకోవడంలో దేనికైనా తెగిస్తాను. గౌతమి, ప్లీజ్ వద్దు, ఇలాంటి పని చెయ్యొద్దు. ఏంటి, ఇలాంటి పని చెయ్యొద్దా? మరి ప్రేమించుకున్నోడిని వదిలేసుకోమంటావా? జీవితాంతం గోవిందు లేని లోటుతో బ్రతకమంటావా? కానీ గోవింద్ నిన్ను ప్రేమించడం లేదు, నన్నే ప్రేమిస్తున్నాడు. కానీ గోవిందు నిన్ను ప్రేమించే టైంలో నువ్వు ప్రేమించలేదు. నువ్వు ప్రేమని ఒప్పుకోలేదు. అప్పుడు నేను ప్రేమించా. వాడు నన్ను ప్రేమించకపోయినా నేను వాణ్ణి ప్రేమిస్తూనే ఉన్నా. అప్పుడు కూడా నేను గోవింద్ని ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ పరిస్థితుల వల్ల అతని ప్రేమని అంగీకరించలేకపోయాను. నమ్మించి ఇప్పుడు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్. ప్రేమించిన వాణ్ణి దక్కించుకోవడం కోసం నేను చేస్తుందే కరెక్ట్. ప్రేమని దక్కించుకోవడం చేతగానప్పుడు ప్రేమించడం ఎందుకే? నేను దక్కించుకోగలుగుతున్నాను. నేను పెళ్లి చేసుకోగలుగుతున్నాను. దీనికి నేను ఒప్పుకోను, నేను విడిచిపెట్టను. అబ్బా, చా, అవునా? ఒప్పుకోవా? గోవిందుని విడిచిపెట్టవా? సరేలే, ఛాలెంజ్ చేస్తుండా. గోవిందుతో నేను తాళి కట్టించుకుంటాను. నీ వల్ల అయితే గోవిందు నా మొగుడు, నా మెళ్ళలోనే తాళి కడతాడు. వీలైతే ఆపవే, చూద్దాం. నువ్వు ఇలా చేస్తున్న నిజం గోవింద్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుంది? ఆ గోవిందే కాదు, గోవిందుని పుట్టించిన ఆ దేవుడు దిగొచ్చినా జరగబోయే మా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. వీలైతే ట్రై చేయి. ఆల్ ద బెస్ట్. ఏమైంది? నిన్ను నీ గుళ్ళో సంబంధాలు చూస్తున్నారు.
పూజ అయిపోగానే నీకు పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారని తెలియగానే నేను తట్టుకోలేకపోయాను. నాకు తెలియకుండానే చేతులు గుచ్చేసుకున్నాను. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నావు? ఈ నొప్పిని భరించగలుగుతున్నాను పూరి, కానీ నువ్వు నాకు దూరం అయిపోతావు, ఇంకొకరు సొంతం అయిపోతావు అనే భయం, బాధ తట్టుకోలేకపోతున్నాను పూరి. అది ఎంత నరకమో తెలిసినా నేను శానా నిజాయితీగా ప్రేమించాను పూరి. అది నీకు అర్థం కావట్లా. మా ఇంట్లో సంబంధాలు చూస్తుంటే నన్నే చేయమంటావు? వద్దని చెప్పు, నాకెవ్వరు వద్దని చెప్పు. నాకు బాలాజీ కావాలని చెప్పు. నేను బాలాజీతోనే బతుకుతానని చెప్పు. బాలాజీ నా మొగుడని చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పలేవు? నువ్వు నన్ను ప్రేమించలేదా? చూడు, దయచేసి ముందు ఇలా ఆవేశపడి పిచ్చి పిచ్చి పనులు చేయడం మానేసి. అందుకే గీత చెప్పింది, నువ్వేం చేస్తావో నీకు తెలీదు. పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి చేసి ప్రాబ్లమ్స్ ని ఇంకా పెద్దవి చేసేస్తావు. అందుకనే గీత నిన్ను హెచ్చరిస్తూనే ఉంది. తను ఎలాగోలా మన పెళ్లి గురించి మాట్లాడుతానంది. అంతవరకు ఓపిగ్గా ఉండు. లేదు, నాకు గీత మాటల మీద నమ్మకం లేదు. తన బతికే తను చూసుకోలేకపోతుంటే ఇక మన పెళ్ళి ఏం చేస్తుంది? గోవింద్తో గీత పెళ్లి జరుగుద్దనుకుంటున్నావా? జరగదు. మా అమ్మ ఎంత మొండిదో నాకు తెలుసు. నేను చూసావా, పెళ్లి పత్రికలు కూడా అచ్చేయించి అందరికీ పంచడం మొదలుపెట్టేశారు. పెళ్లి పత్రికలు అచ్చయిపోతే ఇంటి పరువు కోసం, మా అమ్మ కోసం ఆడి సచ్చినట్టు గౌతమిని పెళ్లి చేసుకుని తీరాలి. వాళ్ళిద్దరు పెళ్లి జరిగినప్పుడు మన పెళ్లి ఎట్టా జరుగుతుంది? గీత నమ్ముకుంటే మనం కలిసి బతకలేం. మన పెళ్లి అవ్వదు. నువ్వు చెప్పు, మనం పెళ్లి చేసుకుందాం. నీకేమైనా పిచ్చా? నువ్వు లేకపోతే నేను బతకలేను పూరి. ప్లీజ్ పూరి, అర్థం చేసుకో పూరి. నన్నేం చేయమంటావు? మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఎవరికి ఏమీ చెప్పొద్దు. పెద్దవాళ్ళని అడిగితే మన పెళ్లి చేయరు. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. నిన్ను ఎట్టో కట్ట నేను సాక్కుంటా. ఏంటి ఏమంటున్నావు నువ్వు? మనిద్దరం లేచిపోదాం. యాడికైనా దూరంగా పారిపోయి సంతోషంగా బతుకుదాం. ఏంటి, పారిపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా బతుకుదామా? ఆ. నీతో పారిపోయి వచ్చి పెళ్లి చేసుకుని నేను సంతోషంగా బతుకుతాననుకుంటున్నావా? నేను నీతో పారిపోయి వచ్చేస్తే మా అమ్మ నాన్న బతుకుతారనుకుంటున్నావా? వాళ్ళని చంపేసి నేను బతకగలనా? మా అమ్మ నాన్నల్ని కాదని నేను ఏది చెయ్యను, చెయ్యలేను. అంటే నా కోసం నువ్వేమీ చేయలేవా? లేదు, మా అమ్మ అప్పే నాకు ముఖ్యం. వాళ్ళని కాదని నేనేమీ చెయ్యలేను. పూరి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వంటే ప్రాణం పూరి. నువ్వు లేకపోతే నేను బతకలేను పూరి. మా అమ్మ అప్ప అంటే కూడా ప్రాణమే. వాళ్ళని పోగొట్టుకుని నేను బ్రతకలేను. అయితే ఏమంటావు నువ్వు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? తెలీదు. తెలీదేంది? నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి. అది నా చేతుల్లో లేదు. మా చెల్లినే నమ్ముకున్నాను. ఎదురు చూసేటట్టయితే చూడు, లేకపోతే ఆనేసై. అంటే ఇప్పుడు మీ చెల్లి మన పెళ్లి చేయకపోతే నువ్వు నన్ను వదిలేసుకుంటావా? అంతకంటే నేనేం చెయ్యలేను. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నీకు దండం పెడతాను. ప్లీజ్ పూరి, నువ్వు లేకుండా నేను బతకలేను. నన్ను అర్థం చేసుకో పూరి. దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకో. నేను కూడా ఏం చెయ్యలేను. అంటే నువ్వు ఒప్పుకోవా? ఒప్పుకోను. నాతో రావా? రాను. ఇదే నీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. మా అమ్మ అప్పని కాదని ఇలా పారిపోయి కన్న వాళ్ళని చంపేసి వాళ్ళ సమాధుల మీద నా బతుకు నిర్ణయించుకోలేను. అంత ధైర్యం నాకు లేదు. నేనిప్పుడేది చెయ్యలేను. నేనొక పెరిగిదాన్ని. నాకు బతకడం చేత కాదు. వదిలే ప్లీజ్. పూరి ప్లీజ్, ఒక్క తూరు ఆలోచించు. బా
బాగా ఆలోచించాను. ఇక మీరు నా గురించి ఆలోచించడం మానేయండి. నన్ను మర్చిపోండి. పూరి ఒక్క నిమిషం ఆగు. నువ్వు వద్దనుకున్నా నేను వదులుకోలేను. ఇప్పుడు పూరి ఈ బాలాజీ గడి పెళ్ళాం. మీ అమ్మ నాయనే కాదు, ఎవ్వరూ కాదనలేరు. నువ్వు కూడా కాదనలేవు. పూరి ఇదా తొందరగా మంచినీళ్ళు తీసుకొని రామ్మా. ఏంటి ఏం చేసావే? ఏంటి ఇది? ఏంటిది? ఎవరు చేశారు ఈ పని? నా కడుపున చెడముట్టావు కదే. ఎంత పని చేసుకొచ్చావే? ఎవడు వాడు? ఎవడు కట్టాడు నీ మెళ్ళో తాళి? చెప్పవే, చెప్పి తగలడమే. ఎవడు చేశాడు ఈ పని? చెప్పు, చెప్పవే. నోరు తెరుచుకొని చెప్పు. ఎవడు చేశాడు ఈ పని? చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పవే. చెప్పలేనమ్మా. మర్యాదగా చెప్తావా లేదా? చెప్పు. నువ్వు గమనుండు. నువ్వు చెప్పవే.
లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. చంపేస్తాను. పోయి. చెప్పు. చెప్తావా లేదా? వదిలే. వదిలే. వదిలేదాన్ని. చూడమ్మా, చూడు. ఇది చెప్తా చూడు. ఇంత పని చేసుకొచ్చి మనల్ని చంపేసింది కదమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరూ కలిసి కట్టుకొని చావడం తప్ప ఏమీ చేయలేము.